వెల్కమ్ బ్యాక్. ఇన్నాళ్లు ఉత్తరాదికే పరిమితం అయిందనుకున్న ఆవు వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూస్తుంది. అవును, దొంగతనం చేసి చర్మం ఒలుస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు చర్మకారులపై అమలాపురంలో జరిగిన దాడి కలకలం రేపుతోంది. దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న 8 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. मेरे दलित भाइयों पर वार करना बंद कर दीजिए। वार करना है तो मुझ पे कीजिए, गोली चलानी है तो मुझ पे चलाइए, मेरे दलित भाइयों पर मत चलाइए। ये खेल बंद होना चाहिए। ప్రధాని మోడీ దళితులపై దాడిని ఖండించిన కొద్ది గంటలకే తూర్పుగోదావరి జిల్లాలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. అమలాపురంలో జానకిపేటకు చెందిన మోకాటి ఎలీషా, అతని సోదరుడు లాజర్ చర్మకారులు వీరిద్దరూ ఓ మినీ వ్యాన్ డ్రైవర్ తో కలిసి 2 రోజుల కిందట సూదాపాలెం వెళ్లారు. అక్కడి శ్మశానంలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచే పనికి కుదిరారు. ఇంతలో కామనగర్ గ్రామానికి చెందిన 8 మంది అక్కడికి వచ్చి వారిపై దాడి చేశారు. తమ ఆవును దొంగిలించి తోలు తీస్తారా అంటూ వాళ్ళని కొట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే దుండగులు పారిపోయారు. బాధితులు ముగ్గురిని పోలీసులు అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయినటువంటి గోడకి చర్మాలు ఇచ్చుకుని అమ్ముకుంటాం. చిన్నప్పటి నుంచి అదే వెళ్తున్నది. తర్వాత రాత్రి జరిగింది బోరగాయల అరవింద్ గారే పావు చనిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి సోదపాలెంలో చర్మం వదులుతుంటుండగా ఒక 10-15 మంది వచ్చి మమ్మల్ని దాడి చేసి రాట్లతో కొట్టి తన్నేసి గుద్దేసి వీళ్ళు ఆడబెట్టి చేశారు. నా తల గాయాలైంది, 4 గుట్లు పడ్డాయండి. నేను చిన్నప్పటి నుంచి ఇదే చర్మాలో అమ్ముకుంటూ బ్రతుకు జీవనోపాధి అదేండి మాకు, అంతకన్నా మాకు ఏమీ లేదు. కామనగర్కు చెందిన 8 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పరారులో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామంటున్నారు. దాడి విషయం తెలియగానే జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అమలాపురంలో ధర్నా చేశారు. నిందితుల్ని 48 గంటల్లో అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. మోకాటి ఎలీషా గారు అలాగే లాజర్ ఇద్దరి మీద రాత్రి కొంతమంది దుండగులు దాడి చేయడం అనేది జరిగింది. వాస్తవాన్ని గ్రహించకుండా, విషయాన్ని చెప్పినా అర్థం చేసుకోకుండా వాళ్ళు చాలా అమానవీయంగా దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. చనిపోయినటువంటి పశు చర్మాన్ని శుభ్రం చేసి దాన్ని అమ్ముకొని జీవనోపాధిగా చూస్తున్నటువంటి ఎలీషా గారు అలాగే లాజర్ గారు ఇద్దరి మీద కూడా దాడి చేసిన దుండగుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు సెక్షన్ 30ని అమలు చేశారు. అమలాపురం, కాకినాడ, రామచంద్రాపురం, పెద్దాపురం, రంపచోడవరం, చింతూరు పోలీస్ సబ్ డివిజన్లలో ఈ నెలాఖరు వరకు సెక్షన్ 30 అమల్లో ఉంటుంది.